घर साफ है और बाहर भी है, स्वच्छता के रास्ते पे आगे ही बढ़े, आगे ही बढ़े। స్వచ్ఛ భారత్ మిషన్ మొదలుపెట్టి ఇప్పటికే ఒక దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా ప్రచారం సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే నేపథ్యాన్ని అనుసరించి నిర్వహించుచున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాలు ముఖ్యంగా 3 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. स्वच्छता के महानायकों का, स्वच्छता के हर प्रहरी का आभार करे। మొదటిది స్వచ్ఛతాకి భాగీదారి, అంటే పరిశుభ్రత కొరకు భాగస్వామ్యం. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం, వ్యర్థాల నుండి కళాత్మకమైన ఆకృతులు తయారీ మరియు స్వచ్ఛమైన ఆహార వీధుల ఏర్పాటుకై చొరవ. రెండవ అంశం సంపూర్ణ స్వచ్ఛత మరియు శానిటేషన్ టార్గెట్ యూనిట్. ఇందులో భాగంగా సామూహిక పరిశుభ్రత డ్రైవ్లు నిర్వహించడం, బ్లాక్ స్పాట్లను క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్లుగా గుర్తించి పరిశుభ్రం చేయడం. ఇక మూడవ అంశం సఫాయి మిత్ర సురక్ష శిబిరాలు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం సింగిల్ విండో క్యాంపులను నిర్వహించడం. ये ज्ञान भी है, अभियान भी है, भारत का ये सम्मान भी है। స్వచ్ఛ భారత్ మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 నందు మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, పొదుపు సంఘాల మహిళలు మరియు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగు కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ, హైదరాబాద్. स्वच्छमेव जयते।